యువజన దినోత్సవం సందర్భంగా భువనగిరిలో జిల్లా స్థాయిలో నిర్వహించనున్న గ్రామీణ క్రీడల పోస్టర్ను జిట్టా బాలకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. జనవరి 12వ జాతీయ యువజన దినోత్సవం సంక్రాంతి సందర్భంగా యువజన సంఘాల ఆధ్వర్యంలో జిట్టా రాధమ్మ ఫౌండేషన్ సహకారంతో 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని బాలకృష్ణ తెలిపారు. గ్రామీణ క్రీడలను వెలుగులోకి తీసుకురావడానికి రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అందరినీ కలుపుకుని పోటీలను నిర్వహిస్తామని అన్నారు. ఇక 3 రోజుల పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆట పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతుల్ని అందిస్తామని చెప్పారు. జనవరి 12 స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకొని ప్రతిసారి కూడా గత 20-25 ఏళ్లుగా రాష్ట్ర స్థాయిలో మరి యువజన సంఘాల వ్యవస్థాపక అధ్యక్షుడిగా జాతీయ యువజన అవార్డు గ్రహీతగా ఎక్కడో ఒకటి ఏదో కార్యక్రమం అనేక రకాలుగా చేస్తూ వస్తున్నాం. ప్రధానంగా ఈసారి జనవరి 12, 13, 14 తేదీలలో మరి భువనగిరి యాదాద్రి భువనగిరి యువజన సంఘాల ఆధ్వర్యంలో మరి సోదరుడు శ్రీనివాసు, కరణు, పవన్, శేఖరు, మిగిలినందరూ కూడా హమీదు వాళ్ళ నేతృత్వంలో 3 రోజుల పాటు మరి సంక్రాంతి సంబరాలు, అట్లాగే గ్రామీణ క్రీడలు మరి భువనగిరి కళాశాల మరి 5 గంటల నుండి రాత్రి 10 గంటల దాకా నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఒక్కొక్క రోజు మరి ఒక్కొక్క ఈవెంట్తో పాటు ప్రతిరోజు మరి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ లాంటివి, తర్వాత పాత ఏదైతే చిరగోనే ఉందో అట్లాంటివన్నీ కూడా మీకు అందులో ఇవ్వడం, తొక్కుడు బిళ్ళ కావచ్చు, ముగ్గుల పోటీ కావచ్చు, రకరకాల కాంపిటీషన్స్లో ప్రైజ్ ఏదైతే చేస్తామో అవన్నీ కూడా మీకు ఆ పాంప్లెంట్లో స్పష్టంగా ఇవ్వడం జరిగింది. దీని ఉద్దేశం అందరికంటే అనుగుణ పడినటువంటి ఈ ఆటలు పాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా వెలుగులో తీయడం. ఆ తర్వాత ప్రతిరోజు 7 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. సినిమా పాటలు కాకుండా అటొక ఫోక్, తర్వాత సమాజాన్ని మరి ఈ రకంగా ఈరోజు డ్రగ్స్ కానీ లేకపోతే చెడు ప్రవర్తన కానీ ఇట్లాంటివి ఆ పాటలను కూడా ఇన్వాల్వ్ చేస్తూ ప్రజలను మోటివేట్ చేయడానికి ఆ రకమైన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రతిరోజు సాయంత్రం పూట నిర్వహిస్తున్నాం. ఇది ప్యూర్లీ రాజకీయాలకు అతీతంగా యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమం. నా సహకారం మా అమ్మ మరి జిట్టా రాధమ్మ ఫౌండేషన్ ద్వారా ప్రైజులు కావచ్చు, మిగిలిన కార్యక్రమం కావచ్చు, ఆర్గనైజేషన్కి సంబంధించిన అంటే అన్ని కూడా చేస్తున్నాం. తప్పకుండా మరి భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు, యువతకు కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దీని ద్వారా మరి యువత మధ్యన స్నేహభావము, సౌభ్రాతృత్వము, అందరి మధ్యన సావిత్రిబాయి పూలే 193వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఆమె చిత్రపటానికి కమలం పార్టీ నేతలు నివాళులు అర్పించారు. కులమతాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన వ్యక్తి సావిత్రిబాయి పూలే అని బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ తెలిపారు. నూతన వ్యవస్థ కోసం ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమిష్టిగా పోరాటం చేసింది అని చెప్పారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులకి శాలువాలు కప్పి మెమోంటోలని అందించారు. పూలే, జ్యోతిరావు పూలే, మహాత్మా గారు అందరూ వారి ప్రోద్బలంతో అప్పుడు చదువు ప్రారంభించి చదువు వల్ల మహిళలకు ఎంతో అభివృద్ధి సాధించవచ్చని మరి వారు ఒక ఆదర్శంగా తీసుకుని మరి 3 గర్ల్స్ స్కూళ్లను, బాలికల పాఠశాలను పూణే దగ్గర ప్రారంభించి ఆ కాలంలోనే సంవత్సరానికి 150 మందికి చదువు చెప్పినటువంటి మహనీయులు. మరి వారి ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడేదైతే సమాజంలో అసమానతలు ఉన్నాయో అది క్యాస్ట్కి సంబంధించినట్టు కావచ్చు, ఇటు మహిళలకు సంబంధించినటువంటి కావచ్చు, వాటిని మనం వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్ళినట్టయితే ఈ అసమానతలను పూర్తిగా మరి నిర్మూలించవచ్చు. వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.